సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మనం చేసే వీడియోస్ యూట్యూబ్లో ఏ కేటగిరీలోకి వస్తే చెప్తాను చూడండి. ఎందుకంటే మనం కేటగిరీ కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకుంటేనే మనకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏదో వీడియో చేసి ఇంకేదో కేటగిరీలో పెడితే మనకు ప్రాబ్లం. సో మనం కరెక్ట్ కేటగిరీలో పెడితే మాత్రమే మనకు వ్యూస్ కరెక్ట్గా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కుకింగ్ చేసి ప్రాంక్ సంబంధించిన లేకుంటే ప్రాంక్ వీడియో చేసి కుకింగ్ సంబంధించిన కేటగిరీలో పెడితే వ్యూస్ రావన్నమాట. ఓకేనా? సో కాబట్టి మనం రైట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు మనకు వ్యూస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో వీడియో ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసిన స్కిప్ కొట్టుకుంటూ చూడండి, ఫాస్ట్గా చెప్పేస్తా. దాంతోపాటు ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం చాలా మంది మర్చిపోతున్నారు, కావాలని తెలియదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మినిమం ఈ వీడియోకి ఒక 100 లైక్స్ ఇస్తారని అనుకుంటున్నా. ఓకేనా? సో మొత్తం రాసుకొచ్చిన ల్యాప్టాప్లో పెన్నుతో రాయడం కష్టమైంది. సో కాబట్టి ఫాస్ట్గా చెప్తా. సో యూట్యూబ్లో మొత్తం వచ్చేసి 15 కేటగిరీస్ ఉంటాయండి. ఈ 15 కేటగిరీలో మన వీడియోస్ ఏ కేటగిరీలోకి వస్తే మనం సెట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? మన కేటగిరీకి సంబంధించి సపరేట్గా ఏమి ఉండదు. సో వాళ్ళు సెట్ చేసిన యూట్యూబ్ అయితే డిసైడ్ చేసిందో 15 కేటగిరీలు, దాని లోపలికి మన వీడియో వస్తాయి అనమాట. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా చూడండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? సో బేసిక్గా 15 అని చెప్పానుగా, అందులో ఫస్ట్ వచ్చేసి ఆటో అండ్ వెహికల్స్ అనమాట. ఆటో అండ్ వెహికల్స్ అంటే ప్రతి ఒక్క వెహికల్ రిపేర్, కారు, బైకు, లారీ ఏదైనా సరే దీనికి సంబంధించిన రిపేర్స్ మొత్తం మనకు ఆటోమొబైల్ ఇండస్ట్రీతో సహా మనకు ఆటో అండ్ వెహికల్స్ కేటగిరీలో వస్తాయి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ప్రతి వెహికల్, కారు, బైకు, లారీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇవన్నీ మనకు ఆటో అండ్ వెహికల్స్ కేటగిరీలోకి వస్తాయి. ఓకేనా? సో సెకండ్ వచ్చేసి కామెడీ అనమాట. సో కామెడీ అంటే ఏంటంటే నలుగురిని నవ్వించే వీడియోస్ మొత్తం కామెడీ అంటంగా. సో కామెడీ వీడియోస్, స్టాండప్ కామెడీ, ఓకేనా, స్క్రిప్టెడ్ వీడియోస్, ప్రాంక్ కాదు, స్క్రిప్టెడ్ వీడియోస్, ఇవన్నీ మనకు కామెడీ కేటగిరీలోకి వస్తాయి. ఓకేనా? సో నలుగురిని నవ్వించే కామెడీ ఏదైనా సరే అవన్నీ మనకు కామెడీ కేటగిరీలోకి వస్తాయి అనమాట. సో థర్డ్ వచ్చేసి ఎడ్యుకేషన్. సో ఈ ఎడ్యుకేషన్లో చాలా రకాల వీడియోస్ ఉంటాయండి, జాగ్రత్తగా చూడండి. బేసిక్లీ ఇది చాలా పెద్ద కేటగిరీ అనమాట. సో ఫోటోగ్రఫీ. ఓకేనా? సో ఫోటోగ్రఫీకి సంబంధించి నేర్పించే వీడియోస్ అన్ని ఇదే కేటగిరీలోకి వస్తాయి. టీచింగ్. ఓకేనా? ఫాస్ట్గా చెప్తున్నా చూడండి. టీచింగ్, ఫ్యాక్ట్స్, చాలా మంది యూట్యూబ్లో ఫ్యాక్ట్స్ చెప్తుంటారుగా, సో అది కూడా. దాంతోపాటు నాలెడ్జ్ షేరింగ్. ఓకేనా? దాంతోపాటు ఎక్స్పెరిమెంట్. ఓకేనా? స్పోకెన్ ఇంగ్లీష్, టైలరింగ్, ఫైనాన్స్, మనీ మేనేజింగ్, ఓకేనా, స్టాక్ మార్కెట్ సంబంధించి, ఓకేనా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి, ఓకేనా, హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదిక్, ఓకేనా, దాంతోపాటు సాఫ్ట్వేర్ ట్యూటోరియల్స్ కొంతమంది చెప్తుంటారు, అవి కూడా. ఓకేనా? సో డాన్సింగ్ వీడియోస్, సింగింగ్ వీడియోస్, అగ్రికల్చర్, ఫార్మింగ్ సంబంధించిన వీడియోస్, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, స్పేస్ ఎక్స్ప్లోరింగ్. ఓకేనా? చాలా మంది సపరేట్గా స్పేస్ గురించి చెప్పుకుంటూ వీడియోస్ చేస్తుంటారు, సో అవి కూడా ఎడ్యుకేషన్ కిందకే వస్తాయి. దాంతోపాటు అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంటారు, సో యోగా. దాంతోపాటు యూట్యూబ్ ఎడ్యుకేషన్, అంటే యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలని చెప్పేసి కూడా చాలా మంది చెప్తుంటారు, సో అది కూడా మనకు ఈ ఎడ్యుకేషన్ కేటగిరీలకే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫోర్త్ అండి. సో ఫోర్త్ వచ్చేసి మనకు ఎంటర్టైన్మెంట్. సో ప్రతి ఒక్కరికి ఎంత కష్టపడ్డా సాయంత్రమో ఎప్పుడొకప్పుడు మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు అయినా సరే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ కావాలి. ఓకేనా? సో దీనిలోకి వచ్చేసి మనకు వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్, కొంతమంది కొన్ని వీడియోస్ చేస్తుంటారు, రోస్టింగ్ వీడియోస్ అంటారు, వేరే వాళ్ళని చేసుకుంటే రోస్టింగ్ వీడియోస్ చేస్తుంటారు, సో అవి కూడా ఇందులోకి వస్తాయి. స్క్రిప్ట్స్, ఓకేనా, టాయ్ రివ్యూస్, బొమ్మలకు సంబంధించి, సో ప్రాంక్ వీడియోస్, ఓకేనా, ప్యాడెస్, స్పూప్స్ అంటే ఏంటంటే చాలా మంది సినిమాలో జరిగిన ఒక ఫైటింగ్ సన్నివేశాన్ని చాలా మంది మీద నెల్లూరు కుర్రాల సంథింగ్ ఏదో పిల్లలు ఉంటారు, సో వాళ్ళు సినిమాలో జరిగిన చిన్న ఫైటింగ్స్ సన్నివేశాలు లేకుంటే కామెడీ సన్నివేశం దాన్ని వాళ్ళు యాస్టిస్ స్కోప్ తీస్తుంటారు, సో దాన్ని కూడా మనం ఎంటర్టైన్మెంట్లో పెట్టుకోవచ్చు. సో రియాక్షన్ వీడియోస్ చేస్తుంటారు చాలా మంది, వేరే వాళ్ళ వీడియోస్ చూసుకుంటూ వీళ్ళు రియాక్షన్ ఇస్తుంటారు, సో అవి కూడా మనకు ఎంటర్టైన్మెంట్లో వస్తాయి. సో దాంతోపాటు రైమ్ వీడియోస్, యానిమేషను, మ్యాజిక్ వీడియోస్, రియాక్షను, ఓకేనా, మూవీ సీన్స్, ఓకేనా. సో చాలా మంది మూవీ సీన్స్ని కూడా యాస్టిస్ తీస్తుంటారు, సో అవి కూడా దీనిలోకి మనకు వస్తాయి అనమాట. సో సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్, మోరల్ స్టోరీస్, ఓకేనా. సో పబ్లిక్ రియాక్షన్స్, సమ్ టైమ్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చినాక చాలా మంది సినిమా మీద మీ ఒపీనియన్ చెప్పేసి అడుగుతుంటారుగా, సో అవి కూడా మనకు దీనిలోకి వస్తాయి అనమాట. సో పబ్లిక్ టాక్, ఓకేనా. సో ఆల్మోస్ట్ రెండు ఒకటే ఉంటాయి, సో పబ్లిక్ టాక్ ఒకటి, ఓకేనా. సెలబ్రిటీ గోసిప్స్, ఐటమ్ డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటంటే చాలా మంది ఈ మధ్య వేరే కంట్రీలో ఎవరో తెలియదు కానీ ఒక మిషనరీ పెడతారు, మిషనరీ పెట్టేసి అందులో ఐటమ్స్ పడేస్తుంటారు, పడేసిన తర్వాత అవి సెల్ ఫోన్ కానీ అది ఏదైనా సరే తుక్కు అయిపోతుంది, సో ఇవన్నీ ఐటమ్ డిస్ట్రాక్షన్ అంటారు. సో ఇవన్నీ కూడా మనకు ఎంటర్టైన్మెంట్ కేటగిరీలోకి వచ్చేస్తాయి. డీప్ ఫేక్ వీడియోస్, ఓకేనా, చాలా మంది మధ్య డీప్ ఫేక్ వీడియోస్ చేస్తారు కదా, సో అవి కూడా. సో దాంతోపాటు కామెడీ రిలేటెడ్ కూడా కొద్దిగా ఇదే కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో వచ్చేసి ఇప్పుడు ఫిఫ్త్ అనమాట, ఫిల్మ్ అండ్ యానిమేషన్ అంటారు. సో మీ ఓన్ మూవీస్ అయినా సరే, యానిమేషన్ రిలేటెడ్ వీడియోస్ అయినా సరే, లేకుంటే మూవీ రివ్యూస్ అయినా సరే, ఇవన్నీ మీరు మీ ఓన్గా తీసుకుంటే, మీరు డబ్బులు పెట్టి తీసుకుంటే ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకు ఫిల్మ్ అండ్ యానిమేషన్ కేటగిరీలోకి వస్తాయి. ఓకేనా? సో చాలా మంది
సినిమాలు కూడా తీస్తుంటారుగా. ఒకవేళ అది మీ ఓన్ మూవీ అయితే మాత్రం మీరు ఈ ఫిల్మ్ అండ్ యానిమేషన్ కేటగిరీలో పెట్టుకోవచ్చు. ఓకేనా. సో 6th వచ్చేసి గేమింగ్ అనమాట. సో గేమింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్క గేమ్, అది మొబైల్ గేమ్ కానీ లేకుంటే ల్యాప్టాప్ గేమ్ కానీ, చిన్న గేమ్ కానీ పెద్ద గేమ్ కానీ, ఏ గేమ్ అయినా సరే మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క గేమ్ అనే ఒక టైటిల్ వచ్చిందంటే ఇవన్నీ మీకు గేమింగ్ కేటగిరీలోకి వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి 7th అనమాట. సో 7th ఏంటంటే హౌ టు అండ్ స్టైల్ అనమాట. ఓకేనా. సో ఇది కూడా మనకు చాలా పెద్ద కేటగిరీ. దీనిలో కూడా చాలా వీడియోస్ వస్తాయి. సో జాగ్రత్తగా చెప్తా చూడండి. సో కుకింగ్ వీడియోస్. ఓకేనా. సో కుకింగ్ వీడియోస్, ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్. ఓకేనా. ఫిట్నెస్ అంటే జిమ్కి సంబంధించి అట్లాంటి వీడియోస్, కుకింగ్ సంబంధించి మొత్తం వీడియోస్, బ్యూటీ అండ్ మేకప్. ఓకేనా. చాలా మంది మేకప్ ఎట్లా వేసుకోవాలా, ఎట్లా అవి తీసుకోవాలా, ఎట్లా చేసుకోవాలని చెప్పి చెప్తుంటారు. దాంతోపాటు డ్రాయింగ్ వీడియోస్. ఓకేనా. హెయిర్ స్టైల్ అంటే ఎంట్రుకల గురించి కొంతమంది చెప్తుంటారు, అవి కూడా దీనిలోకి వచ్చేస్తాయి. ఓకేనా. క్రాఫ్ట్స్ అంటే కొంతమంది అట్టగా బొమ్మలు తయారు చేస్తుంటారు, ఆ పేపర్లు కానీ అట్టలు తయారు చేసి కట్ చేసి చేస్తుంటారు వేస్ట్ మెటీరియల్తో. ఇట్లాంటి వాళ్ళు కొన్ని బొమ్మలు ఇట్లాంటివి ఏంటంటే తయారు చేస్తుంటారు. సో అవి కూడా దీనిలోకి వస్తాయి. దాంతోపాటు మినాచ్యూర్ ఫుల్స్ అంటారు. ఓకేనా. దాంతోపాటు హోమ్ రెమెడీస్. ఓకేనా. హోమ్ రెమెడీస్తో పాటు ఇంకా మెన్ అండ్ ఉమెన్ ఫ్యాషన్ టిప్స్. చాలా మంది ఫ్యాషన్ గురించి చెప్తుంటారు కదా. సో అవి కూడా దీనిలోకి వస్తాయి అనమాట. సో ఫ్యాషన్ ఛానల్స్ కూడా ఇదే కేటగిరీలోకి వస్తాయి. ప్రొడక్ట్ రిపేర్స్. ఓకేనా. దాంతోపాటు కిచెన్ హ్యాక్స్. ఓకేనా. రిస్టోరేషన్ వీడియోస్. ఓకేనా. రిస్టోరేషన్ వీడియోస్ అంటే ఏంటంటే పాత ఐటమ్స్ని కొత్తగా, చాలా మంది పాత చెడిపోయిన ఐటమ్స్ని కొత్తగా రెడీ చేసి క్లీన్ చేసి చూపిస్తుంటారు కదా. సో అవి కూడా ఇదే కేటగిరీలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది గన్స్ని, పాడైపోయిన గన్స్ని సో అది కెమికల్తో క్లీన్ చేసి మళ్ళీ కొత్త గన్ లెక్క తయారు చేస్తుంటారు. సో ఆల్మోస్ట్ ఏ ఐటమ్ అయినా సరే పాత ఐటమ్ని కొత్తగా రెడీ చేసి చూపించేదాన్ని కూడా మనకు హౌ టు అనే స్టైల్లోకి వస్తుంది. ఓకేనా. సో దాంతోపాటు నెయిల్ ఆర్ట్స్ అంటే గోర్ల మీద పెయింటింగ్ చేస్తుంటారు చాలా మంది. పెయింటింగ్ అని ఇక్కడ కూడా కొన్ని బొమ్మలు డిజైన్ చేస్తుంటారు గోర్ల మీద, లేడీస్ చేస్తుంటారు మోస్ట్లీ ఇది. సో అవి కూడా ఇదే కేటగిరీలోకి వస్తాయి. ఓకేనా. సో దాంతోపాటు మెహందీ పెట్టేవాళ్ళు, మెహందీ పెట్టడం కానీ గోరింటాకు పెట్టడం కానీ చూపిస్తుంటారుగా. సో మెహందీ ఇట్లా పెట్టాలా, ఇట్లా గోరింటాకు పెట్టాలా, ఇట్లా డిజైన్ వేయాలని చెప్పి చూపిస్తుంటారుగా. సో అవి కూడా ఇదే కేటగిరీలోకి వస్తాయి. ఓకేనా. దాంతోపాటు మనీ ఎర్నింగ్, చాలా మంది ఆన్లైన్లో డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలా అని చెప్పి చాలా మంది వీడియోస్ చేస్తుంటారు కదండి, అవి కూడా ఇదే కేటగిరీలోకి వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి 6th అనమాట. 6th వచ్చేసి మ్యూజిక్ కేటగిరీ. సో ఈ మ్యూజిక్ కేటగిరీలో మీ ఓన్ సాంగ్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. మీ ఓన్ సాంగ్స్ కానీ లేకుంటే ఆల్బమ్ సాంగ్స్ కానీ, చాలా మంది డీజే సాంగ్స్ కూడా చేస్తుంటారుగా. సో అవి కూడా. ఓకేనా. దాంతో ప్రైవేట్ సాంగ్స్ కూడా. సో మీ ఓన్ సాంగ్స్ దేనికి సంబంధించిన కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి మంగ్లీ అక్క ఉంటుంది కదా. సో మంగ్లీ అక్క ఓన్గా సాంగ్స్ చేస్తుంటుంది నాకు తెలిసి. మోస్ట్లీ ఒక ఛానల్ సపరేట్గా మెయింటైన్ చేస్తుంది నాకు తెలిసి. సో మోస్ట్లీ నాకు తెలిసి ఆ మంగ్లీ అక్కది ఇదే మ్యూజిక్ కేటగిరీలో ఉండొచ్చు. ఓకేనా. సో మన సాంగ్స్, ఆల్బమ్స్, ప్రైవేట్ సాంగ్స్, డీజే సాంగ్స్ ఇవన్నీ మనకు మ్యూజిక్ కేటగిరీలోకి వస్తాయి. ఓకేనా. 8th వచ్చి ఇప్పుడు 8th అనమాట. సో న్యూస్ అండ్ పాలిటిక్స్ అండి. సో ఏదైనా సరే బయట జరిగే అన్యాయం, అక్రమాలు, రాజకీయ న్యాయాలకు సంబంధించి ఏదైనా సరే ఇవన్నీ న్యూస్ కిందకి వస్తాయి. కాబట్టి చిన్న నుంచి పెద్ద వరకు ఎట్లాంటి ఛానల్ ఉన్నా కానీ సో ఇవన్నీ న్యూస్కి సంబంధించి మొత్తం న్యూస్ అండ్ పాలిటిక్స్ కిందకి వస్తాయి. ఓకేనా. అది బయట జరిగే, చాలా మంది ఇప్పుడు మన పేపర్ వస్తే మొత్తం న్యూస్ వస్తుంది కదా. సో అవన్నీ బయట జరిగే మ్యాటరు మనకు తెలిసేలా చేసారంటే అది మొత్తం న్యూస్ కేటగిరీ అనమాట. సో ఇట్లాంటివన్నీ మనకు న్యూస్ కేటగిరీ కిందకి వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి 9th అండి. 9th వచ్చేసి నాన్ ప్రాఫిట్ అండ్ యాక్టివిజం. ఓకేనా. సో ఇందులోకి వచ్చేసి ఎన్జిఓస్ అంటే స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఉంటాయి కదా. సో ఎట్లాంటి డబ్బులు తీసుకోకుండా, ఏం ఆశించకుండా చాలా మందికి పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తుంటారు. సో దీన్ని స్వచ్ఛంద సంస్థ అంటారు. సో మీకు స్వచ్ఛంద సంస్థ అంటే మోస్ట్లీ అర్థమైపోయి ఉంటాయి. ఓకేనా. సో పూర్ పీపుల్కి హెల్ప్ చేసేవాళ్ళు, ట్రస్ట్ సంస్థలు అంటుంటారు. చాలా మంది బయట ట్రస్టులు పెట్టి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు, ఫుడ్ పెట్టడం, బట్టలు ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తుంటారు. అట్లా అంటే నాన్ ప్రాఫిట్ అంటే ఏంటంటే వాళ్ళు ఏం ఆశించకుండా నడిపించే సంస్థలని మనం నాన్ ప్రాఫిట్ అంటాం అనమాట. ఓకేనా. దాన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అంటారు. ఇంకా దాంతోపాటు లాభం ఆశించకుండా, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా. సో ఇవన్నీ మోస్ట్లీ ఒకటే అనమాట. సో ఇవన్నీ మనకు నాన్ ప్రాఫిట్ అండ్ యాక్టివిజంలోకి వస్తాయి. ఓకేనా. సో స్వచ్ఛంద సంస్థలు మీరు బయట చూసే ఉంటారు, అనాథ శరణాలయం సంథింగ్ అట్లాంటివి చూసే ఉంటారు కదా. సో అవన్నీ ఇదే కేటగిరీలోకి వస్తాయి. ఓకేనా. 10th వచ్చేసి పీపుల్ అండ్ బ్లాగ్స్. ఓకేనా. సో పీపుల్ అండ్ బ్లాగ్స్ అంటే ఏంటంటే ఆల్ వ్లాగింగ్ వీడియోస్. అంటే ఏంటంటే చాలామంది తెలుగులో అనిల్ జిల్లా బ్లాగ్స్ ఉన్నాడు, తెలుగులో చాలామంది స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. సో చాలామంది సో ఈ రోజు మా లైఫ్లో ఏం జరుగుతుంది, ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి చూపిస్తుంటారు. అదే డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్ కానీ, లేకుంటే బయట ప్రపంచానికి చూపించే బ్లాగ్ కానీ, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నా అన్వేషణ ఉన్నాడు, ఒక మోటో బ్లాగ్స్ భయ్యా సన్నయ్య యాదవ్ ఉన్నాడు, అట్లా ఉమా తెలుగు ట్రావెలర్. సో వీళ్ళందరూ ఇదే కేటగిరీలోకి వస్తారు. ఆ వ్లాగింగ్ అంటే అది ఏదన్నా కానీ, అది మీ పర్సనల్ లైఫ్ గురించి సంబంధించిన వీడియో కానీ, లేకుంటే మీరు డైలీ
ప్రపంచ దేశాలు తిరుగుకుంటా నాన్ వెజ్ అన్నయ్య లెక్క. సో ఇట్లా చూపించినా కానీ అది ఏదైనా సరే ఈ వ్లాగింగ్ మొత్తం ఇదే కేటగిరీలోకి వస్తాయి. దాంతోపాటు డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్ కూడా దీనిలోకి వస్తాయి అనమాట. సో ఫుడ్కి సంబంధించిన బ్లాగ్స్ చేస్తుంటారు చాలామంది. ఒక్కొక్క హోటల్కి వెళ్ళి ఈరోజు ఇక్కడ ఈ ఫుడ్ బాగుంది, ఇక్కడ ఈ ఫుడ్ బాగుంది అని చెప్పేసి చెప్పుకుంటా తినుకుంటా మరీ చూపిస్తుంటారు. సో ఇట్లాంటి ఛానల్కి అయితే గట్టిగా సంపాదించుకుంటారు. ఎందుకంటే ఇట్లాంటి ఛానల్స్ ఒకసారి డెవలప్ అయిన తర్వాత చాలా హోటల్స్ పైసలు ఇచ్చి మరి పిలిపించుకుంటారు. సో పిలిపించుకొని మా హోటల్ రివ్యూ చేయండి అని చెప్పేసి చెప్పుకుంటా అటు ఫుడ్ ఫ్రీగా పెట్టి మళ్ళీ ఒక వీడియో చేయించుకొని మళ్ళీ డబ్బులు ఇచ్చి మరి కూడా చేయించుకుంటారు. సో ఈ ఫుడ్ బ్లాగింగ్ అంటారు. సో ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చాలామంది ఫుడ్ ఎక్కువ క్వాంటిటీ పెట్టుకొని తినుకుంటూ వీడియోస్ చేస్తుంటారుగా. సో అవి కూడా మనకి ఇదే కేటగిరీలోకి వస్తాయి. సో మోటో బ్లాగ్స్, దాంతోపాటు హోటల్ ఫుడ్ రివ్యూస్, ఓకేనా. దాంతోపాటు గార్డెనింగ్ రిలేటెడ్, అంటే చాలామంది ఇంటి ముంగట పెరట్ ప్లేస్ ఉంటే గార్డెనింగ్ చేసుకుని చూపిస్తుంటారుగా. సో అవి కూడా మనకి ఇదే కేటగిరీలోకి వస్తాయి. దాంతోపాటు ఫార్మింగ్, ఓకేనా. దాంతోపాటు డివోషనల్ వీడియోస్, ఏదైనా డివోషనల్ సంబంధించి చేస్తుంటే అవి కూడా ఇదే కేటగిరీలోకి వస్తాయండి. దాంతోపాటు అడ్వెంచర్ వీడియోస్ చేస్తుంటారు చాలామంది, సాహసాలు చేస్తుంటారుగా, ఆకాశంలోకి వెళ్ళి కిందికి దుంకి. సో అట్లాంటి వీడియోస్ కూడా వస్తాయి. సో ఓకేనా. సో యాక్టివ్స్, క్లాత్ రివ్యూస్, ఓకేనా. క్లాత్ రివ్యూస్ అంటే మీకు తెలిసే ఉంటుంది. దాంతోపాటు జ్యువెలరీ రివ్యూస్, ఓకేనా. ఈ రోజు నా డ్రెస్ బాగుంది అని చెప్పేసి చెప్తుంటారు, అవి కూడా ఇంట్లోకి వస్తాయి. నా ముక్కు పుడక బాగుంది, నా చైన్ బాగుంది, నా గొలుసులు బాగుంది అని చెప్పేసి చెప్తుంటారుగా. సో అవన్నీ ఇదే కేటగిరీలకు వస్తాయి అనమాట, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి 11th అనమాట. సో 11th ఏంటంటే యానిమల్ కేర్ ట్రీట్, ఓకేనా. సో ఇవన్నీ కుక్క, పిల్లి, నక్క, ఇవన్నీ జంతువులకు సంబంధించినవి అండి. ఇవన్నీ మనం ఏదైనా ఇష్టంతో పిల్లి, కుక్క అది ఏదైనా సరే పెంచుకున్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటాం కాబట్టి దానికి సంబంధించిన కేర్ మొత్తం తీసుకుంటాం కాబట్టి ఆ జంతువులకు సంబంధించింది ఇవన్నీ మనకు యానిమల్ కేర్ ట్రీట్మెంట్ కిందికి వస్తాయన్నమాట, ఓకేనా. సో పెద్ద చెప్పుకోవాల్సిన పనిలే. ప్రతి ఒక్క జంతువుకు సంబంధించిన వీడియోస్ ఇంట్లో పెంచుకుంటాం ఇష్టంతో అవన్నీ మనకు యానిమల్ కేర్ కేటగిరీలోకి వస్తాయి, ఓకేనా. సో 12th అండి. సో 12th వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఆల్ టెక్నాలజీ వీడియోస్, అంటే అది మొబైల్ రివ్యూస్ కానీ, ఇయర్ ఫోన్స్ రివ్యూస్ కానీ, వాట్ ఎవర్ అది ఏదైనా సరే అన్ని టెక్నాలజీ వీడియోస్, హ్యాకింగ్ రిలేటెడ్, ఓకేనా. హ్యాకింగ్ రిలేటెడ్ యాప్ రివ్యూస్, చాలామంది ప్లేస్టోర్లో కొత్త యాప్ రెడీ చేస్తే ఇట్లా వేరే యూట్యూబర్లతో వీడియో చేపిస్తుంటారు, మీకు కొన్ని డబ్బులు ఇస్తామండి మీ యాప్ గురించి ఒక వీడియో చేసి మీ ఛానల్లో పెట్టుకోండి అని చెప్పి చెప్తుంటారు. సో యాప్ రివ్యూస్ అంటారు వాటిని. సో దాంతోపాటు మొబైల్ రిపేర్స్ వస్తాయిగా, ఇవన్నీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటారు. అది మొబైల్ రిపేర్ కానీ, లేకుంటే ల్యాప్టాప్ రిపేర్ కానీ, లేకుంటే హార్డ్ డిస్క్, ఇట్లాంటి అన్ని రిపేర్ అయినప్పుడు కూడా ఇవన్నీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తాయి, ఓకేనా. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా మొబైల్ రివ్యూస్, ల్యాప్టాప్ రివ్యూస్, ఇంకోటి ఏంటంటే చాలా మన తెలుగులో మన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఒక అన్నయ్య ఉన్నాడు. సో అతని వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇవన్నీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వస్తాయి, ఓకేనా. సో 13 వచ్చేసి స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ ఆల్ ఫిజికల్ గేమ్స్, ఓకేనా. ఆన్లైన్ గేమ్స్ కావు. ఆన్లైన్ గేమ్స్ అంటే ఏంటంటే ఇట్లా ఆడుకునేదాన్ని గేమ్స్, మొబైల్ గేమ్స్ అంటారు, ఓకేనా. ఇందాక గేమింగ్ గురించి చెప్పినాక సో అది ఆ గేమింగ్ అనమాట. సో ఈ స్పోర్ట్స్ అంటే ఏంటంటే ఆల్ ఫిజికల్ గేమ్స్, మనం గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునే గేమ్, అది కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, సంథింగ్ ఏదైనా సరే. సో ఇవన్నీ మనకు స్పోర్ట్స్ కిందకి వస్తాయి, ఓకేనా. సో కోచింగ్ ఇస్తుంటారు గేమ్కి సంబంధించి చాలామంది, ఈ గేమ్ ఇట్లా ఆడాలా అట్లా ఆడాలని చెప్పి కోచింగ్ ఇస్తుంటారు, ఓకేనా. ఇండోర్ గేమ్స్, ఓకేనా. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఏదైనా సరే మనం మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆడే పబ్జీ లాంటివి కాకుండా మిగతా ఆడే గేమ్స్ అన్నీ మనకు స్పోర్ట్స్ కిందకే వస్తాయి, ఓకేనా. సో లాస్ట్ అండి 14th. సో ట్రావెల్ అండ్ ఈవెంట్స్, ఓకేనా. సో ఈ ట్రావెల్ అండ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే గ్రూప్ ట్రావెలింగ్, ఓకేనా. సో ఒక్కటే అబ్బాయి, ఇప్పుడు నేను ఏదైనా బ్లాగ్ చేసుకుంటే ఇట్లా మొబైల్ పట్టుకొని వెళ్తుంటే సో దాన్ని పీపుల్ అండ్ బ్లాగ్స్ అంటారు అనమాట. సో అట్లా కాకుండా ఒక గ్రూప్ మెంబర్స్ వెళ్తే సో అవన్నీ మనకు ట్రావెల్ అండ్ ఈవెంట్స్ కిందకి వస్తాయి, ఓకేనా. గ్రూప్ ట్రావెలింగ్, ఒక నలుగురు కలిసిపోయినా 10 మంది అయినా సరే దాన్ని గ్రూప్ అంటాం కాబట్టి సో ఇవన్నీ ట్రావెల్ కిందకి వస్తే గ్రూప్ ట్రావెలింగ్, గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓకేనా. ఒక నలుగురు కానీ 10 మంది కానీ కలిసిపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటారు. సమ్ టైమ్స్ సమ్ కంపెనీ కూడా అంటే మనం పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి టికెట్లు ఇస్తారు కదా, మీరు ఫ్యామిలీకి 4 టికెట్లు వేస్తున్నామంటే మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి ఎంజాయ్ చేసి రండి అని చెప్పేసి. అంటే ఏంటంటే అర్థం, ఒక కంపెనీలో కొంతమంది పనిచేస్తే అందులో ఎవరైతే మంచిగా పనిచేసి కంపెనీకి లాభాలు తీసుకొస్తారో అందులో ఒక టీం రెడీ చేసి ఒక 5-4 రెడీ చేసి వాళ్ళకి కంపెనీ ద్వారా ఫ్రీ టికెట్లు ఇస్తాయి, ఫ్లైట్ టికెట్స్ కానీ హోటల్ టికెట్స్ ఇస్తాయి అనమాట. సో అప్పుడు వాళ్ళందరూ ఒక గ్రూప్ లెక్క కలిసి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి ఎంజాయ్ చేసి అంటే వాట్ ఎవర్ చేసి వస్తారనమాట. సో దీన్ని మనము గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటమాట, ఓకేనా. సో ఇట్లాంటివన్నీ మనకు ట్రావెల్ అండ్ ఈవెంట్స్ కేటగిరీలోకి వస్తాయి, ఓకేనా. ఫ్రీగా టికెట్స్ ఇచ్చి పంపిస్తుంటారు కదా, సో అదనమాట. సో ఈవెంట్ మేనేజ్మెంట్, ఓకేనా. సో ఈవెంట్ మేనేజ్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో ఇవి కూడా మనకు ట్రావెల్ అండ్ ఈవెంట్స్ కిందకి వస్తాయి, ఓకేనా. సో ఆల్మోస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో కంప్లీట్ చేసిన 14-15 minutes అయింది, సో క్షమించాలి.
సో ఫ్రెండ్స్ ఇది మరి ఏదన్నా అన్ని కవర్ చేసినా చెప్తున్నా, ఒకవేళ ఏదైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లైకి ప్రయత్నిస్తాను, ఓకేనా. సో దాంతోపాటు ఇంకా మీరు నాతో ఎవరైనా మాట్లాడాలి డైరెక్ట్గా అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయండి, దాని యొక్క లింక్ కింద ఉంటుంది, వీడియో లింక్. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. దాంతోపాటు ప్లీజ్ ఎవరు కూడా లైక్ చేయకుండా వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 20,000 సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నాం. సో ఎవరికైనా సరే మన ఛానల్ బాగా ఉపయోగపడుతుంది అంటే, ఎందుకంటే యూట్యూబ్ రిలేటెడ్, దాంతోపాటు సమ్ టైమ్ ఆన్లైన్ ఎర్నింగ్స్ కూడా చెప్తూ ఉంటాను. సో జెన్యున్ మ్యాటర్ చెప్తుంటే, ఎందుకంటే నేను చాలా యూట్యూబ్లో ఫెయిల్యూర్ అయినా కాబట్టి, సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తా, మిస్గైడ్ మిమ్మల్ని చేయను కంపల్సరీ, కాబట్టి అర్థం చేసుకోండి. సో వీడియో లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి ప్లీజ్, ఓకేనా. సో అది ఫ్రెండ్స్ మరి వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందామండి. ఉంటాను, బాయ్.